అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిఠాయి శైలజ. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ మహాశివుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్ అండి. ఈ వ్లాగ్లో నేను మా ఇంట్లో ప్రిపేర్ చేసిన రాగి అంబలిని చూపిస్తున్నానండి. రాగి అంబలిని రాగి జావా అని అంటారు, రాగి మాల్ట్ అని కూడా అంటారండి. ఈ రాగి మాల్ట్ మన ఓల్డ్ ట్రెడిషన్ రెసిపీ అండి. చాలామందికి తెలిసి ఉంటుంది కానీ చేసుకోలేకపోతున్నారు. ఎలా చేసుకోవాలనో ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను రండి. ఏం లేదండి, ఇంట్లో ఒక ముగ్గురు ఉంటారనుకోండి. ఎగ్జాంపుల్గా ఆ ముగ్గురికి 3 గ్లాసుల అంబలి తాగుతారనుకోండి. ఆ 3 గ్లాసుల అంబలిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను చూడండి. ముగ్గురికి 3 గ్లాసుల అంబలి కోసం తయారు చేస్తున్నాను చూడండి. 3 గ్లాసుల నీళ్ళు ఏ విధంగా తీసుకున్నానంటే, గిన్నెలో 2.5 గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను. తర్వాత హాఫ్ గ్లాస్లో నీళ్ళు అట్లాగనే మిగిలిపెట్టుకున్నాను. ఆ నీళ్ళని ఏం చేస్తానో తర్వాత చూద్దురు. ఇప్పుడైతే ఉప్పు కలుపుతున్నాను చూడండి. మన ఇష్టం అన్నట్టు ఉప్పు కలుపుకునేది మనం తాగేదాన్ని బట్టి. మనం ఉప్పును ఎలా తీసుకుంటే అలా కలుపుకోండి మీ టేస్ట్కి తగ్గట్లు. ఇక్కడ చూడండి, ఇది సమ్మర్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చండి. బయట జ్యూస్ల కన్నా ఈ రాగి మాల్ట్ని తీసుకెళ్ళండి ఆఫీస్లకి, స్కూళ్ళకి, పిల్లలకు కూడా ఇచ్చి పంపించేసేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనం టీ కాచుకుంటాం కదా, టీ కాఫీల కన్నా కూడా చాలా మంచిది. ఇంకా చెప్పాలంటే బూస్ట్, హార్లిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా, దానిల కన్నా కూడా ఇది రాగి మాల్ట్ చాలా మంచిదండి. ఏం లేదండి, 1 కిలో రాగులను మిల్లులో ఆడించి పెట్టేసుకోండి. గాలి చొరబడని డబ్బాలో పెట్టేసుకోండి. మీకు ప్రాసెస్ చూపిస్తున్నందుకు ఇట్లా పక్కన పెట్టేశాను, కానీ చాలా జాగ్రత్తగా వాడతానండి. నీళ్ళ పక్కకు అస్సలు తీసుకుపోను పిండిని నేనైతే. ఇదిగో చూడండి, 3 గ్లాసులకు 3 చెంచాల పిండిని కలుపుతున్నాను. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఒక్కరి కోసం కూడా చేసుకోవచ్చు. ఒకరి కోసం ఎట్లా ప్రిపేర్ చేయాలంటే, 1 గ్లాస్ నీళ్ళు తీసుకోవాలి, 1 స్పూన్ పిండి తీసుకోవాలి, టేస్ట్కి సరిపడా సాల్ట్, ఇంతే. పిండి, ఉప్పు, నీళ్ళు ఇంతేనండి. అవి కొలత ప్రకారం తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఏ టైంలో కలిపితే అంటే చేసే ప్రాసెస్ ఏ విధంగా చేస్తే టేస్ట్ అవుతుందో కూడా చూపిస్తాను చూడండి. ఈ విధంగా కలుపుకోవాలి. అంటే 2.5 గ్లాసులు స్టవ్ మీద వేడి చేస్తున్నాను. హాఫ్ గ్లాస్లో పిండిని కలుపుతున్నాను. ఈ విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి చూడండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నీళ్ళు మరుగుతూ ఉండంగా ఈ మిశ్రమాన్ని తీసుకుపోయి కలపాలి. ఇది హెల్త్కి చాలా మంచిదండి. ఏ విధంగా అనుకుంటున్నారా? మనకు సమ్మర్లో వచ్చే ప్రధానమైనటువంటి సమస్య చక్కెర రావడం, కళ్ళు తిరగడం. అంటే మోటుగా మాత్రం చక్కెర వస్తుంది అంటారు. చక్కెర అంటే చాలామందికి అర్థం కాకపోవచ్చు. దాన్నే కళ్ళు తిరగడం అని అంటారండి. ఇది లో బీపీ అని కూడా అంటారు. షుగర్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది. లో బీపీ, షుగరు, బాడీ పెయిన్స్ ఉన్నవాళ్ళు, అదేవిధంగా అనీమియా ఉన్నవాళ్ళు. అనీమియా అంటే రక్తహీనత ఉన్నవాళ్ళు. ఎవరికైతే రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ తక్కువగా ఉంటుందో వాళ్ళు కూడా ఇది ప్రాసెస్ చేసుకొని తాగేసేయండి. తొందరగా రక్తంలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ అయితే పెరుగుతుందండి. తప్పకుండా నేనైతే చేసి మీకు చూపిస్తున్నాను. నేను 8 ఏళ్ళుగా ఈ విధంగా ప్రిపరేషన్ చేస్తున్నానండి. ప్రతి సమ్మర్లో చేస్తాను. డాక్టర్ సజెషన్ కూడా ఇచ్చారండి. ఇది సంవత్సరం పొడుగుతా తాగొచ్చండి. చూడండి, ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి. చాలామంది అడుగుతున్నారు, అందుకే పెడుతున్నాను. చాలా ఈజీగా ఉంది కదండి. నేను నిదానంగా చూపిస్తున్నాను. ఒక్క 5 నిమిషాల్లో రెడీ అయిపోతుందండి. ఎంతమంది ఉంటే అన్ని గ్లాసుల నీళ్ళు తీసుకోండి. అన్ని గ్లాసుల నీళ్ళకి 1 గ్లాస్కి చొప్పున 1 స్పూన్ పిండి తీసుకోండి. చాలా ఈజీ ప్రాసెస్ అండి. మనము ఓల్డ్ ట్రెడిషన్కి మారితే మన పెద్దవాళ్ళలాగా మనం కూడా ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యంగా బతుకుతామండి. ఉన్నన్నాళ్ళు బాడీ పెయిన్స్ కూడా తగ్గుతుంది. ఇది తాగేసేయండి. అలాగే స్కూళ్ళకు, డ్యూటీలకు కూడా తీసుకెళ్ళి తాగేసేయండి అప్పుడప్పుడు. ఆ గ్లూకాన్ డి నీళ్ళ కంటే కూడా ఇది చాలా మంచిగా పనిచేస్తుందండి. చూడండి, ఇంకొక విషయం చెప్పదలుచుకున్నానండి. ఓఆర్ఎస్ఎల్ ఉంటుంది కదా, లిక్విడ్ ఓఆర్ఎస్ఎల్ దొరుకుతుంది కదా మార్కెట్లో, అది తాగొద్దా అండి డాక్టర్స్ చెప్తున్నారు. పొడి రూపంలో ఉన్న ఓఆర్ఎస్ తీసుకొని నీళ్ళలో కలుపుకొని, గోరెచ్చ నీళ్ళలో కలుపుకొని తాగండి. ఇమ్మీడియట్గా మనకు రిజల్ట్ కనపడుతుంది. చాలామంది లో బీపీ తోటి బాధపడుతున్నారండి. లేడీస్ అయితేనేమి, మగవాళ్ళు అయితేనే, జెంట్స్ అయితేనేమండి, చిన్న పిల్లలకు కూడా వస్తుందండి లో బీపీ లాగా. అప్పుడప్పుడు కళ్ళు బయర్లు గమ్మి వస్తుంది.
ముఖ్యంగా గర్భిణీలు ఉంటారు కదండి, వాళ్ళకు కూడా ఈ ప్రాబ్లం చాలా ఉంటుందండి. నాకు కూడా ప్రెగ్నెన్సీ వచ్చిన తొలినాళ్ళలో కళ్ళు బైర్లు కమ్మేటివండి అసలుకి ఉదయం పూట. ఇలాంటి డ్రింక్ తీసుకొని ఉంటే చాలా తగ్గుతుండే. అప్పుడు ఆ టైంలో నాకు అంబలి తాగబుద్ధి కాకుండేనండి. కాకపోతే అప్పుడు చేసుకొని తాగడానికి కూడా శక్తి సరిపోకుండా ఉండే. అంటారు కదా పెద్ద మనుషులు, ఉన్నప్పుడేమో తినడానికి ఉండదు, అంత అయిపోయాకనేమో తినే టైంలోనేమో అరుగుదల శక్తి ఉండదని. అందుకే ఉన్నప్పుడే మంచి హెల్తీ డ్రింక్ తీసుకోండి, కొంచెం మంచిగా ఉంటాము. అదేవిధంగా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల మంచి మంచి వీడియోలు చూస్తారండి. అదేవిధంగా మన ఛానల్లో మోటివేషనల్గా ఉంటున్నాయి చూడండి. మీకు నా ఛానల్లో చూస్తే అన్ని వీడియోలు షార్ట్లు ఒకసారి చూడండి. చూస్తే మానసికంగా ప్రశాంతంగా ఉంటాయండి నా ఛానల్లో ఉండే వీడియోలు. కానీ అదేవిధంగా షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. చేస్తే మన వల్ల కూడా కొంతమందికి ఉపయోగం జరుగుతుంది కదండి. మంచి విషయము 10 మందికి తెలిపితే మనకు అదొక పుణ్యకార్యంతో సమానమండి. అదొక తృప్తి, మానసిక తృప్తి. నచ్చినట్లయితే కామెంట్లో తెలియచేయండి. మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మిఠాయి.